హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. మేమైతే ఈరోజు టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న మార్కెట్కి అయితే వచ్చినామండి. పీలేరు అన్నమయ్య డిస్ట్రిక్ట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే అండి. ఈరోజు మనం అయితే ఆదివారం మార్కెట్లో ఉన్నాం. అటో దగ్గరికి పీలేరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయితే ఒక పక్కనే రైల్వే స్టేషన్ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు వస్తుంది. ఈరోజు టాప్ క్వాలిటీలో నెల్లూరు జుడిపి కానీ, మన లోకల్ కానీ, అంగళ్ళ నుంచి కానీ, లేదంటే కదిరి అనంతపురం సరుకు కానీ ఫుల్గా వచ్చింది. మామూలుగా లేదు సరుకు. అన్ని బిగ్ సైజ్ పొటేలు అయితే వచ్చినాయండి. బిగ్ షీప్స్ అంతా పెద్ద సైజు పొటేలు అంతా 30-40-45 కిలోలు ఆ విధంగా మీట్ పర్పస్లో పడే పొటేలు అయితే వచ్చినాయి. కారణం ఏమంటే ఇంకా నెక్స్ట్ వీక్లో కానీ రంజాన్ ఉంది. దాని తర్వాత వచ్చి ఇవి జాతరలు అన్నీ ఉన్నాయన్నమాట. సో దానివల్ల అయితే పెద్ద సైజు పొటేన్లు అయితే చాలా వరకు అయితే వచ్చినాయి. ఈ మార్కెట్లో ఏముండయి ఏమనేసి డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర రేట్లు అయితే మాట్లాడదాం. ఇంకో విషయం ఏమంటే ఎవరికన్నా ఇంటికాడ ప్రొడక్ట్స్ ఏదైనా కానీ మీకు అమ్మి పెట్టాలంటే మీ అడ్రస్సు, ఫోన్ నెంబరు కింద వీడియో కింద కామెంట్ చేయండి. ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, పొటేన్లు కానీ, లేకపోతే ఇంకేదైనా వస్తువులు కానీ ఏమున్నా కూడా మీరు నాకు కామెంట్ చేయండి. మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, ఊరు పేరు పెట్టండి. నేను వచ్చి కాల్ బ్యాక్ చేస్తాను, వీడియో అయితే చేస్తాను, ప్రమోషన్ వీడియోలో చేద్దాం. సో ఇప్పుడైతే చూద్దాం టాప్ క్వాలిటీ నెల్లూరు జుడిపిలో టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉండే పొటేన్లు అయితే వచ్చినాయి చాలా వరకు. కొన్ని అయితే సేల్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏం రేటు అయినాయి, ఏం రేటు కొన్నాయి అనేది మనం అయితే అందరినీ కడుక్కుందాం, డీటెయిల్డ్గా కనుక్కుందాం. ఈ వీడియోలో ఓన్లీ టాప్ క్వాలిటీలో చూద్దాం. బ్రో, అమ్ముతూ ఉన్నారా, కొన్నారు? ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే ఈ పొటేలు అయితే సేల్ అయిపోయిందండి. కొనుక్కున్నారంట, సోల్డ్ అయితే అయిందంట. చూద్దాం ఏం రేటు కొన్నారు, ఎంత పడింది బ్రో? 24.5 కొన్నారు. ఎవరి నుంచి వచ్చావు? 27 చెప్పారు. 24,500 ఇచ్చి కొన్నావు. ఎవరి నుంచి వచ్చావు? కోడూరు. అక్కడి నుంచి వచ్చావా? కోడూరు రాజంపేట కదా, మంగంపేట, కోడూరు. ఎన్ని కిలోమీటర్స్ ఇటు నుంచే? 120 కిలోమీటర్లు వస్తుంది. అక్కడి నుంచి వచ్చావు. ఏమి ఈ పొటేలు కొనేదానికి వచ్చావా, లేదంటే ఒకటి దొరికి నీ అనుకూలమైన రేట్లో ఒకటి దొరికింది, మీ వాళ్ళు వెతుకుతా ఉండవు. ఇప్పుడైతే ఒకటి పట్టావు. 24,000 అయితే కొన్నా అంట బ్రదర్. చూడొచ్చు అనమాట. ఈ పొటేలు ఎంత ఏజ్ ఉంటుంది అనుకుంటాను? దీనికి ఏజ్ ఏమన్నా ఐడియా ఉందా? ఎంత ఉంటుంది? ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను? పని 26-27 పడుతుంది అనుకుంటాడు. ఫ్రెండ్స్ చూస్తే 26-27 మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు. 24,000 అయితే కొన్నాడంట బ్రదర్. చూడొచ్చు. 24,000 అయితే కొన్నాడు. 26 కిలోలు మీట్ పడచ్చు అని చెప్తాడు. ఇంకా కాళ్ళు తల అనేది ఎక్స్ట్రా ఉంటది కాబట్టి మీ రేటు పర్వాలే. ఎట్లుంది మార్కెట్? పీలేరు మార్కెట్ బాగుందా? రేట్లు ఎట్లా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? రేట్లు ఏ మార్కెట్లోనే ఎక్కువ చెప్తారు. ఫస్ట్ లో కాసేపు పోతే వాళ్ళు తగ్గిస్తారు. ఓకే, పీలేరు సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసే అదే అనమాట విషయము. దాని తర్వాత వచ్చి ఇంకొకటి పెద్ద పొటేలు అయితే ఉండదు టాప్ క్వాలిటీలో. బ్రీడింగ్ పర్పస్ కానీ, విత్తన పొటేలు అండి. ఇది మీట్ కానీ దేనికైనా వాడచ్చు అనమాట. సో ఇదైతే చూడండి, ఒకసారి నీట్గా చూపించిస్తాను. దాని తర్వాత రేట్లు అన్ని వాడదాం. చూడండి పొటేలు ఏ విధంగా ఉందో. ఎక్సలెంట్గా అయితే ఉంది అనమాట పొటేలు. అన్నా మీదే కదనా? కొనుక్కున్నావా, అమ్ముతావా? కొన్నావు. ఎంత కొన్నావు? 33,000 కొన్నావు. ఎక్కడి నుంచి వచ్చారు? నూతనకాల నుంచి వచ్చారు. 33,000 అయితే కొన్నారు. 33,000 పెట్టారు కదా. ఎన్ని కిలోలు వస్తుంది అనుకుంటాడు? దీన్ని నీకు కిలోలతో పండ్లే, మీట్ మాంసానికి కాదు కొనింది. గొర్రెలపై కొన్నావు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి నీకు? 52 గొర్రెలు ఉన్నాయి. 52 గొర్రెలు ఇది ఒకటే హ్యాండిల్ చేస్తుందా? ఒకటి సరిపోతుందా? ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 33,000 అయితే కొన్నా అంట. మీట్ పర్పస్ అయితే మనకు అవసరం లేదు చెప్తున్నాడు. ఇదైతే విత్తన పొటేలు అండి. గొర్రెలపైకి అయితే తీసుకున్నామంట. ఒక 50 గొర్రెలు దాకా ఉన్నాయంట అన్నకి. సో ఆ విధంగా అయితే కొన్నాడనమాట. ఉదాహరణ ఒక అంచనాకు ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడు? 40 కిలోల కాడికి పడచ్చు అనుకుంటాడు. ఫ్రెండ్స్ చూస్తే మీట్ పర్పస్ లో 40 కిలోగా చెప్తున్నాడు. 40 కిలోలు రావచ్చు అని ఒక అంచనాకండి. ఒక అంచనాకు మాత్రమే 40 కిలోలు. ఒక 35 నుంచి 40 వరకు ఆ మధ్యలో అయితే రావచ్చు అనమాట. సో 33,000 అయితే ఏ విధంగా ఎత్తుకునే న్యాయమే జరుగుతుంది అనమాట. చూడొచ్చు బిగ్ పొటేల్ అనమాట. అయినా అదే అనమాట విషయం. చూడొచ్చు. నెక్స్ట్ అయితే క్రౌడ్ లేకపోదాము. ఏం కొన్నావా? ఏమి దేవరలా ఏమన్నా? తిరణాల కోటకొండమ్మ దేవరా. ఎంత పడిందా? 17,500.
ఫ్రెండ్స్ చూస్తే 17,500 అండి. ఇది మేకప్ పోతు అండి, ఇది పొట్టేలు కాదు, మేకపోతు. 17,500, 17,500 కొన్నాడంట అన్న. 17,500 కొన్నావు, బాగానే ఉంది. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడు? 20 కిలోలు పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే 17,500 అయితే కొంటే 20 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి. ఒక 20 కిలోలు బడేడికి చెప్తున్నాడు. మేకపోతు, బిగ్ సైజ్ మేకపోతు. మనం ఈ వీడియోలో పొట్టేల గురించి అయితే చూద్దాం మనం తర్వాత. నెక్స్ట్ అయితే ఇది కూడా మనం అన్నోళ్ళు కొనుకొచ్చాడు అన్న. ఒకసారి ఇక్కడ చూడండి అన్న. అన్న ఏవద్దానా ఇది కొన్నారా? ఒక్క నిమిషం. ఎంత కొన్నారు? ఏం రేటు కొన్నారు? 33,000 కొన్నారు. 23,000 కొన్నారు. 23,000. ఫ్రెండ్స్ చూడొచ్చు, అది 33,000 చూపించాను. 34. సరేలే, 33 చెప్పాడు అన్న. 1000 రూపాయలు ఇట్టాడు. ఓకే, ఇది వచ్చి 23. ఫ్రెండ్స్ చూస్తే 23,000 అయితే వ్యాపారం అయితే అయిపోయిందండి. కొనుక్కొని వచ్చారు అన్నలు. మనం దాని డీటెయిల్స్ అడుగుదాం అన్న. 23,000 కొన్నారు. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటా? గొర్రెల పైకా? అది గొర్రెల పైకి. ఇదే అది గొర్రెల పైకే. ఇది ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను మీ అంచనాకి? 30 కిలోలు రావచ్చునా? మీట్ వస్తుంది 30. ఫ్రెండ్స్ చూస్తే 30 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి. ఒక 2 కిలోలు ఇటు అటు రావచ్చు, ఎగ్జాక్ట్ గా రాకపోయినా కూడా. ఇది వచ్చి 23,000 అయితే కొన్నా అంటున్నాడు. 23,000 అండి అన్న. ఎన్ని బొల్లు ఇది? ఏమన్నా ఐడియా ఉందా? ఇది 2 బొల్లు. అది 2 బొల్లే అంటే 2 సంవత్సరాల ఏజ్, 2 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి. ఇవి 2 కూడా 2 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి. అయితే 23, అదైతే 33 అయితే వ్యాపారం అయితే అయిపోయిందన్నట. ఎవరు నుంచి మారాల మీదే? నూతన కాలువ. ఎట్లుంది మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువగా ఉన్నాయి. రేట్లు అంటే ఇప్పుడు తినాలి కాబట్టి రేట్లు పెరిగినాయి. 2 కొనుక్కున్నారు. ఓకే, అవునులే, రేట్లు పెరిగినాయి. ఫ్రెండ్స్ చూస్తే ఇంకోటి టాప్ క్వాలిటీలో మన లోకల్ పొట్టేలు అండి. ఇది జుడిపి కాదు. సో చూద్దాం మన దాంట్లోకి దీనికి ఏం తేడా ఉంది. ఏం తేడా ఉండదు, కాస్త కొంచెం కూడా ఇటు అటు తేడా ఉండదు. జస్ట్ కలర్లో మారచ్చు అంతే, అంతకుమించి ఏముండదు. అన్నీ ఒకటే నాకు తెలిసి. ఇదైతే చూద్దాము. ఇది టాప్ క్వాలిటీలో ఉండదు. ఏం రేట్ చెప్తారో ఏమైనా కనుక్కుందాం అన్నమాట. 2 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి అన్నయ్య. సో అడుగుదాం ఈ 2 పొట్టేళ్ళు ఒమ్ముగా కుట్టుకోండి నా. మీయే కదా ఇవే? ఏం చెప్పారన్నా? ఇదేం చెప్పారు? అదే తల ఏం చెప్తాను? 40 ఒకటి. ఎన్ని తెచ్చారన్నా మీరు? ఇవి 2ఏనా? ఇవి కూడా మీనా? మీ కాదు. ఫ్రెండ్స్ చూస్తే 40,000 అయితే చెప్తానండి ఒక్కో దాన్ని చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 40,000 రూపాయలు చెప్తున్నాడు. ఇది కూడా అంతే, మన ఇక్కడ బ్రీడే జుడిపి. దానిలో పేరు వచ్చి జుడిపి అనమాట. లోకల్ బయట ఏదైనా కూడా నెల్లూరు జుడిపి. దీనిలో నేమ్ అయితే నెల్లూరు జుడిపికి అయితే వస్తాయి అనమాట. సో ఇదైతే 40,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. ఒక్కొక్కటి 2 కలిపి 80,000 అయితే చెప్తున్నాడు. సో చూడొచ్చు మనం దీంట్లో వెయిట్ కానీ మీట్ కానీ మాట్లాడుకుంటే ఇది ఒక 2 బొల్లు లేదంటే కొంచెం ఇటు అటు ఉంది. 2 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉండొచ్చండి. ఇది కూడా మనం మీట్ మాట్లాడుకుంటే ఒక 30 నుంచి 32 ఆ విధంగా రావచ్చు. ఇది కూడా అంతే, 30-32 ఆ విధంగా మీట్ పర్పస్ రావచ్చు అండి. ఈ పెద్ద పొట్టేళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఉన్న అన్ని కూడా 30 కిలోలు, 27-30 ఆ విధంగా వచ్చేది కూడా అనమాట. సో ఇదైతే మనకి చెప్పడం 40,000 రూపాయలు అయితే అయిపోయాడు అనమాట. సో నెక్స్ట్ అయితే చూద్దాము టాప్ క్వాలిటీలో ఉండేటి ఏమన్నా ఉండే ఏమో చూద్దాం. ఇదైతే చిన్నదండి, కాస్త చిన్నది. అంతా 1 ఇయర్ ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్ లో ఇదైతే గొర్రెల పైకి పనికిరాదండి. కొద్ది రోజులు మేపాల్సి వస్తుంది. ఏం ధర ఏం చెప్తారో కనుక్కో అన్న. ఏం చెప్పావు నా రేట్ అన్న? 23 చెప్పావు. అంత పాలబొల్లే కదా ఇది? ఫ్రెండ్స్ చూసే అంతే, 1 సంవత్సరం లోపలండి ఇది పాలబుల్లు. 23,500 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది. 23,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మీట్ మనకి ఎత్తుకుంటే ఒక 20 నుంచి 22 కిలోలు ఆ విధంగా మీట్ పర్పస్ వస్తుంది అనమాట. హాయ్ బ్రో, ఏడ పిల్లలు ఆడ నీ అమ్మేస్తివా? అప్పుడే ఎన్ని తెచ్చింటివా? ఒకటేనా? ఏం రేటుకి అమ్ముతావా? 29,000కి. పర్వాలే, ఎట్లుంది మార్కెట్? రేటు బాగుందా? ఒకటే ఎందుకు తెచ్చినావు? 2 కాలు తెస్తాను నువ్వు? ఒకటే. ఓకే. తర్వాత అయితే నెక్స్ట్ అయితే చూద్దాం టాప్ క్వాలిటీలో. నేను మన అంకుల్ అయితే చూడండి అమ్మేసినాడు. అప్పుడే నేను రాకముందే అమ్మేసినాడు. ఎట్లుంది మార్కెట్? పర్వాలేదా? హ్యాపీ. మీరు బాగుంటే చాలు, మేము బాగుంటే. మీరు బాగుండాలా, మీరు బాగుంటే. అట్లా కాదు, మార్కెట్ లో మీరు హ్యాపీగా ఉంటే మాకు బాగుంటది అని. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే టాప్ క్వాలిటీలో ఇంకోటి అయితే ఉన్నది. బ్రదర్ ఏం చెప్పావు? 40,000 చెప్తాను.
40,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 40,000 రూపాయలు చెప్తున్నాడు. టాప్ క్వాలిటీలో ఉండదు ఇది కూడా. సో 40,000 చెప్తున్నాడు. ఎన్ని కిలోలు పడుతుంది, ఎంత వయసు అనుకుంది? ఏ పళ్ళు వేసిందా బ్రో? ఎన్ని బుల్లు? 4 బుల్లు అంటే 3 సంవత్సరాలు దాటిందా? ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటున్నావు? కిలోలు మనకు ఐడియా లేదు. ఒక అంచనాకు వచ్చి నాకు తెలిసి ఒక 30-35 ఆ విధంగా పడుతుంది. లేదంటే ఇంకా కూడా ఎక్కువ కూడా పడచ్చు అనమాట. అలా పడుతుందా? 40 కిలో మీట్ పర్పస్ చెప్తానండి. ఒక 2 కిలోలు 3 కిలోలు ఇటు రావచ్చు అనమాట. అయితే చూడొచ్చు. అంటే పెద్ద సైజు పొట్టేలే. ఇప్పుడైతే మనకు సీజన్ కాబట్టి అన్ని పెద్ద సైజు పొట్టేలు చాలా వరకు అయితే వచ్చినాయి అనమాట. సో ఇడ కూడా ఉన్నాయి చూడండి. ఇవంతా కూడా పెద్ద సైజు పొట్టేలు అండి. ఇవి కూడా ఎత్తుకున్నా కూడా ఇవంతా కూడా మీయే కదా. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇవి కూడా అంతే సేమ్ 40,000 అయితే చెప్తున్నాడు. పెద్ద సైజు పొట్టేలు అంతా కూడా ఒక 2-3 సంవత్సరాలు ఏజ్ గ్రూప్ అండి. ఇవి ఏది ఎత్తుకున్నా కూడా 35-40 కిలోలు ఆ విధంగా పడేటికి అయితే ఉండదు అనమాట. సో చూడొచ్చు. ఇది కూడా అంతే పెద్ద సైజు పొట్టేలు. అంతా 40 కిలోల మీట్ పర్పస్ లో ఉండాలి. ఏది ఎత్తుకున్నా కూడా 35-40 తగ్గిడికి లేదు. అంతా భారీ సైజు పొట్టేలు అండి ఇవి. చూడొచ్చు. మనం చాలా రోజుల తర్వాత అయితే ఈ సైజు పొట్టేళ్ళు, ఈ క్వాలిటీ పొట్టేళ్ళు అయితే చూస్తున్నాము. సో ఇది కూడా అంతే 40,000 అయితే ఆ విధంగా చెప్తాడు. సో దాని తర్వాత ఇంకా పెద్ద సైజు పొట్టేళ్ళు సేమ్ అదే పెద్ద సైజు పొట్టేళ్ళు చూద్దాం. ఈ వీడియోలో అయితే టోటల్ గా బిగ్ సైజు పొట్టేళ్ళు అయితే చూద్దాము. పెద్ద పొట్టేళ్ళు అయితే చూద్దాము. సో మనకైతే ఈ వారం వచ్చినట్టు ఇంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు. సో 2 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. పెద్ద పొట్టేళ్ళు నెల్లూరు పల్లా ఉంటుంది, నెల్లూరు జుడిపి ఉంటుంది. సో ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం అనమాట. అన్నా ఏం చెప్తాను నా ఒకటి 37, అదే 31. ఫ్రెండ్స్ చూస్తే 37,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇదైతే ఇంకా వ్యాపారం సోల్డ్ అయిపోలేదు అనమాట. అది 31,000 అయితే చెప్తున్నాడు. అది నెల్లూరు పల్లాకు వస్తుంది అనమాట. 31,000 మీరు చూడొచ్చు. 31,000 అయితే చెప్తున్నాడు. అన్నా ఎంత ఏజ్ అన్న దీనికి? ఎన్ని పళ్ళు వేసాయా? ఇది 4 బుల్లు, అదే 4 బుల్లు, అంతా 2 సంవత్సరాలు దాటాయి అనమాట. అదే అనమాట. ఫ్రెండ్స్ చూస్తే ఎన్ని కిలోలు పడవచ్చు అనుకుంటున్నాడు అన్న దీన్ని అంచనాకి? 40 కిలోలు. అది కూడా అంతేనా? 37-40 మధ్యలో ఆ విధంగా రావచ్చు. అదే ఫ్రెండ్స్ 35-40 మధ్యలో రావచ్చు. ఇదైతే 37-40 మధ్యలో రావచ్చు అనమాట. సో ఎట్లెత్తుకున్నా కూడా ఒక 40 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నీ పెద్ద సైజు పొట్టేళ్ళు అండి. అంత టాప్ క్వాలిటీలో. ఏం బా మీ బాధ? ఇట్లా చూడండి ఒకసారి. ఏం మాట్లాడు ఫ్రెండ్స్. దాని తర్వాత టాప్ క్వాలిటీలో ఉండేటివి చూద్దాము. దాని తర్వాత బిగ్ సైజ్ పొట్టేలు. హాయ్ అమ్మేనా? ఉండదా? ఉండదు. పెద్ద పొట్టేలు అయితే చూడతామండి. ఇదైతే నెల్లూరు జుడిపి టాప్ క్వాలిటీలో ఉండదు. ఏం ధర చెప్తున్నావు బ్రో? 32,000 చెప్తున్నావు. 32,000 చెప్పినా ఓకే. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటున్నావు అంచనాకి? 34-35 కిలోలు పడచ్చు అనుకుంటాడు. ఫ్రెండ్స్ చూస్తే 32,000 అయితే చెప్పినాడు. 34,000 అయితే మీట్ అయితే చెప్తానండి. చెప్పడం అనేది ఫిక్స్డ్ రేట్ కాదు. మీట్ కానీ రేట్ కానీ కాస్త తగ్గే అవకాశం అయితే ఉండదు అనమాట. సో అదేంటి 32,000 34,000 వ్యాపారం అనేది ఖచ్చితంగా 2,000 ఇటు అటు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే తర్వాత వచ్చి పెద్ద పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఇంకైతే ఇప్పటిదాకైతే టాప్ క్వాలిటీలో అన్ని చూసాం అనమాట. అయితే ఒక బ్యాచ్ అయితే ఉంది. వ్యాపారం జరుగుతున్నాయి. ఏం తెచ్చారు, ఎన్ని తెచ్చారు అడదాము. ఎన్ని తెచ్చారనా? 9 ఇచ్చారు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 7 ఉన్నాయి. 2 అమ్మేశారు. ఫ్రెండ్స్ చూస్తే అయితే మన కదిరి, అనంతపురం, ఇటు సుండుపల్లి, రాయచోటి సరికండి. ఇది ఏం రేటుకి అమ్మినా? ఏం రేటు చెప్తానన్నా? ఒకటి జత 24,000 చెప్తాను. 27.5 అంటే అప్పుడు 14,000 చిల్లర పడుతుంది ఒకటి. 14,000 అయితే చెప్తానండి ఒక్కోదాన్ని. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 14,000 చెప్తున్నాడు. ఒక్కొక్కటి ఎన్ని కిలోలు పడచ్చనా? 15-16 పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే 15 లేదా 16 మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే 14,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అదే అనమాట. ఒక 2,000 రూపాయలు బార్గెనింగ్ అయితే ఉందనమాట జత మీద. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మనం పీడియా మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు. ఏం చెప్తానన్నా జత? 35 2 పొట్టేళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 35,000 అయితే చెప్తానండి. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఈ 2 పొట్టేళ్ళే వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 35,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కోటి అప్పుడు 16.5 17,000 రూపాయలు అయితే 17,500 అయితే ఆ విధంగా పడుతుందండి ఒకటి. సో చూద్దాం మనం ఎంత పడుతుంది అనుకుంటున్నాం. ఎన్ని కిలోలు పడచ్చు ఒకటి?
ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటున్నావా? ఫ్రెండ్స్ చూస్తే ఒక 18-17 ఆ విధంగా మీట్ పర్పస్ అయితే పడేది ఉందన్నమాట. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారంలో ఖచ్చితంగా ఉంటామన్నమాట. దాని తర్వాత టాప్ క్వాలిటీలు పెద్ద సైజు పొటైన్లు చూద్దాం. ఇంకా పెద్ద సైజు పొటైన్లు అయితే ఇంకా ఫుల్గా కవర్ అవ్వలేదు. సో ఇక్కడైతే ఉండే చూద్దాం. అన్నా ఏం చెప్తాను అన్న దీన్ని? ఏం చెప్తాను అన్నా? 30,000 చెప్తాను. అది కూడా మీదే కదా? అదేం చెప్పావా? రెండు ఒకటేనా? 30,000 చెప్తాను ఒకటి దాన్ని. 37 అది ఆపకదే. 27. నువ్వు యూట్యూబ్కి ఏం సపరేట్ రేట్ చెప్పొద్దు. నువ్వు ఏ రేట్ అమ్మాలనుకుంటా ఆ రేట్ చెప్పు, ఏమి కాదు సరేనా? నువ్వేం టెన్షన్ అవసరం లేదు. నువ్వు ఏ రేట్ అమ్ముతానో ఏ రేట్ చెప్తానో జనాలకు అదే రేట్ చెప్పు. ఇది 30,000 చెప్పావా? 35 చెప్పావా? 35. 30,000 ఓకే. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తున్నానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఎన్ని బుల్లు అన్నా ఇది? ఎన్ని బుల్లు? పళ్ళు వేసింది కదా? ఎన్ని? 2 బుల్లా 4 బుల్లా? 4 బుల్లు. ఓకే ఓకే 4 బుల్లు అండి. అంతా కూడా ఒక 3 years 2.5 years ఆ విధంగా అయితే ఉంది. 30,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. మీట్ పర్పస్ లో ఎత్తుకుంటే మనకి ఏ విధంగా ఎత్తుకున్నా కూడా 35 అబోనే రావచ్చు, 35 కిలో అబోనే రావచ్చు అనమాట. భారీ సైజులు అయితే ఉన్నాయన్నమాట. పొట్టేలు మొత్తం అన్ని భారీ సైజు పొట్టేళ్ళే. సో ఇవైతే పెద్ద సైజు పొట్టేళ్ళు. ఇవి కూడా అంతే. ఇవేం చెప్తాను అన్న? చెప్తానా? 2,55,000 చెప్తాను. 55,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి అప్పుడు 27,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా 27,000 అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి. నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీ. ఇవైతే చిన్నవి అండి. అంత 1 year ఏజ్ గ్రూప్ అండి. ఆ విధంగా అయితే ఉందనమాట. 55,000 చెప్తున్నాడు. వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది. 50కి కాస్త లోపల కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దాని తర్వాత అంతా బ్యాచ్లు అయితే ఉన్నాయి. పెద్ద సైజు బ్యాచ్లు అయితే ఉన్నాయి. బ్యాచ్లు కూడా మనం అన్నీ ఒకసారి అడిగేద్దాం. బ్రో ఏం చెప్తాను? జత 35,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూస్తే ఇవి కూడా అన్ని పెద్ద సైజు పొట్టేళ్ళు అండి. 35,000 రూపాయలు చెప్తున్నాడు జత మీద. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 35,000 చెప్తున్నాడు. 35,500 రూపాయలు చెప్తున్నాడు. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను? ఒకటి 22 కిలోలు వస్తుంది. 35 అంటే అప్పుడు అర్థం ఎంత? 17,500 చెప్తాను ఒకటి. అంతే కదా? 17,500 17,500 చెప్తే 22 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి. చెప్పడం పర్వాలేదు. కొంచెం మీట్ ఎత్తుకుంటే రీజనబుల్ గానే ఉందని చెప్పొచ్చు. సో చూడొచ్చు ఇవన్నీ కూడా ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా ఒకే బ్యాచ్. ఆ బ్యాచ్లో ఏది ఎత్తుకున్నా కూడా 22 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. బ్యాచ్లో వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. సో ఏం జరుగుతున్నాయి ఏమేమి చూద్దాం. ఇదైతే కదిరి అనంతపురం అనమాట. ఆ సైడ్ నుంచి అయితే వస్తుంది అనమాట. కొంచెం బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ అయితే ఉంటుంది. ఈ బ్యాచ్లో చూడండి అంతా ఒక 30 పొటేన్లు లాగా ఉన్నాయి. పెద్ద సైజు పొటేన్లు అంతా 1 year ఏజ్ గ్రూప్ పైన ఉండొచ్చు అనమాట. సో ఎవరు ఏమి కనుక్కుందాం అన్నా? మీరేనా? సున్నపల్లి మీద ఏం రేటుకి ఏందన్నా? వ్యాపారం అయినట్టు ఉంది. ఏం రేటుకి అమ్మినావు ఒక్కోదాన్ని? తల ఏం రేటుకి అమ్మినావు? తల 15,000 చెప్తాడు. ఫ్రెండ్స్ చూసే తల 15,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది అయ్యింది. కాస్త ఇటు అటు ఉండొచ్చు అనమాట. 15,000 రూపాయలు ఒక్కొక్క దాన్ని అనమాట. జత వచ్చేసరికి 30,000 రూపాయలు అయితే ఆ విధంగా చెప్పడం ఉంది. సో ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటానన్నా ఒక్కొక్కటి? యావరేజ్ గా 17, 18 నుంచి 20, 21 ఆ విధంగా పడచ్చు అనమాట. సో అదే ఫ్రెండ్స్ అదే చూస్తే మీట్ ఎత్తుకుంటే ఒక 20 కాడికి యావరేజ్ గా పడుతుందని చెప్తున్నాడు. 15,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అనేది జరుగుతున్నాయి అనమాట. సో అదే ఆ విధంగా అయితే ఉందనమాట. 15,000 చెప్తే 20,000 రూపాయలు 20 మీట్ పర్పస్ అనమాట. సో ఆ విధంగా అయితే ఉంది. దాని తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ వీడియో కాస్త పెద్ద వచ్చింది. మొత్తం అన్ని కూడా కవర్ చేద్దాం. కొంచెం ఎక్కువైనా కూడా. అన్నా ఏం చెప్తానన్నా? జత ఏం చెప్తాను? జత ఈ జత ఏం చెప్తాను? ఒక 2 పొటేళ్ళనే 36,000. ఫ్రెండ్స్ చూస్తే 36,000 అయితే చెప్తానండి. దీనిలో చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఒక్కోటి 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఈ పొటేల్ని ఏది ఎత్తుకున్నాడు 18,000 అయితే చెప్తున్నాడు. 18,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. జత మీద 36,000 అయితే ఉంది. అన్నా సంవత్సరం పిల్లలు ఉన్నాయా? ఇప్పుడు 18,000 రూపాయలు ఒక్కోటి పడుతుంది. ఎన్ని కిలోలు పడచ్చన్నా యావరేజ్ గా అంచనాకి?
17, 18 ఆ విధంగా రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తే 18 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు. 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. సో మనకి ఆ లెక్కన ఎత్తుకుంటే కిలో 1000 రూపాయలు, 1000 రూపాయలుగా చెప్తున్నాడు చెప్పడం. అది LKS ఛానల్. సో అదే అనమాట ఫ్రెండ్స్, చూస్తే ఫిక్స్డ్ రేట్లు కాదు కాబట్టి కొంచెం ఖచ్చితంగా అనేది బార్గింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. అలా ఎక్కడి నుంచి వచ్చారా? చదువు నుంచి వచ్చారా? ఏమన్నా ఎట్లుంది మార్కెట్? ఎక్కువగా ఉంది. ఏమన్నా కొనేదానికి వచ్చారా? ఏం కొనేదా అనుకుంటారు? పొటేన్లా? పెద్ద సైజు పొటేన్లా? పెద్ద సైజు పొటేన్లా చిన్నపిల్లల? మీడియం సైజు. ఎట్లున్నాయి రేట్లు? రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ నెల అట్లే కొంచెం రేట్ ఎక్కువనే ఉండొచ్చు. అదే అదే దానివల్ల రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఓకేనా? ఓకేనా. సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఎడైతే పెద్ద సైజు బ్యాచ్ అయితే ఉండదు. పెద్ద సైజు పొటేన్లు ఇవంతా కూడా మన రాయచోటి సుండుపల్లి సైజు ఎర్ర పొటేన్లు అనమాట. ఈ ఎర్ర పొటేన్. హాయ్, బాగుండవా? ఎన్ని తెచ్చావా? 25 తెచ్చావు. అంతా సంవత్సరం పిల్లలే కదా? అంతా 2 పళ్ళు మీద ఉన్నాయి. సంవత్సరం మీద ఒక 2 నెలలు ఇటు ఉన్నాయంటే అంతా కూడా 2 పళ్ళు మీద అయితే ఉన్నాయంట. ఒకటి ఏం చేస్తున్నావు? తల 17,500 చెప్తావు. 16,500కి అయితే ఇస్తావు. 16,500కి ఇస్తావు. 16,500 చెప్తాను. ఓకే, బాగుంది. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను ఒకటి? 18 నుంచి 22 వరకు అయితే కొన్ని ఒకటి 2 కిలోలు ఎక్కువ, 2 కిలోలు తక్కువ పడేటిగా ఉంది. 18 నుంచి 22 కిలో వరకు. ఫ్రెండ్స్ చూస్తే 16,500కి అయితే ఇస్తానంటున్నాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చి 18 నుంచి 20, 22 కిలోలు ఆ విధంగా పడేటిగా ఉన్నాయన్నమాట. ఈ బ్యాచ్ లో మొత్తం కూడా చూడొచ్చు. ఇవంతా కూడా ఎర్రపొటేనండి, బ్రౌన్, నెల్లూరు బ్రౌన్, లేదా మన సుండుపల్లి రాయచోటి ఎర్రపొటేలు. సో దాని తర్వాత పెద్ద పొటేన్లు ఉన్నాయి. ఇక్కడైతే చూద్దాం ఏం రేటు చెప్తారు, ఏం రేటు పోతాయని అనుకుందాం. ఏడైతే కూడా బ్రౌన్ పొటేన్లు, పెద్ద సైజులో పొటేన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఏం చెప్తారు అనుకుందాం. ఏం చెప్పావనా? పట్టినావా? 3 పొటేన్లేనా అవి? అవి కూడా గొర్రెలు అవే? 3 పొటేన్లే 60,000 పట్టావు అంటే అప్పుడు నీకు యావరేజ్ గా ఎత్తుకుంటే ఒక్కోటి 20,000 పడుతుంది. దాంట్లో ఇది కొంచెం రేట్ ఎక్కువ పడచ్చు, అవి తగ్గచ్చు, అంతే కదా. ఫ్రెండ్స్ చూస్తే ఈ 3 పొటేన్లు అండి 60,000కి అయితే వ్యాపారం అయితే అయిందంట. కొనుక్కున్నాడంట అన్న. చూడొచ్చు ఇవన్నీ కూడా పొటేన్లు. ఈ పొటేన్లు ఆ 2 పొటేన్లు అనమాట. మొత్తం కూడా 60,000కి అయితే కొన్నాడంట. చూడొచ్చు 60,000 వ్యాపారం అయితే అయిపోయింది. 60,000 రూపాయలకి అయిపోయింది అనమాట. బాగున్నావునా? ఏమి నీ ఈ 2ఏనా? ఏం చెప్పావు? అవి కూడా తీసుకున్నా? అవి అమ్మేసామండి 60,000కి అయిపోయినాయి. ఇవేం చెప్తున్నావా? 2 కలిపి ఏం చెప్తున్నావు? 34,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 34,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 34,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 పొటేన్లు కూడా అదేనమాట. నెక్స్ట్ పెద్ద సైజు పొటేన్లు అయితే చాలా వరకు అయితే కవర్ అయినాయి. ఈ పక్క అయితే ఉన్నాయి. ఇవి కూడా అయితే చాలా వరకు అయితే పెద్ద సైజు పొటేన్లు వచ్చేది. 2 వీడియోలు వద్దులే, ఒకే వీడియో చేద్దాము పెద్ద సైజు పొటేన్లు అంతా కూడా కలిపి. ఇవైతే చూద్దాం. పిల్లలు అయితే 1 year ఏజ్ గ్రూప్ అట్లా ఉన్నాయి. వ్యాపారం జరుగుతుంది అనమాట. ఒకటి నెల్లూరు పల్లా ఉంది, మిగతాది నా ఏం చెప్తున్నావా? ఒక్కోదాన్నే 17,000 చెప్తున్నావు. 17,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అనేది ఉంటారనమాట. ఈ 3 పొటేన్లలో ఏదైనా కూడా ఒక్కొక్కటి 17,000 రూపాయలు అయితే చెప్తాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఇవేం చెప్పావనా? 2 కలిపి అప్పుడు 13,000 రూపాయలు చెప్తాను ఒకటి. 13,000 అయితే చెప్తానండి ఒకటి. 2 అయితే 26,000 చెప్తాను. ఇప్పుడు 26,000 చెప్తాను. ఓకే, 13,000 చెప్తాను ఒకటి. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడు? 16-17 కేజీలు పడుతుందా? ఫ్రెండ్స్ చూస్తే అంతా మీట్ పర్పస్ లో 16-17 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు. 13,000 రూపాయలు అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో జతనా? ఫ్రెండ్స్ చూస్తే 31,000 అయితే చెప్తానండి దీంట్లో చెప్పడం. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 31,000 అంటే 16,000 రూపాయలు ఒకటి. ఆయన చెప్తాడు. నువ్వు చెప్పు, నీ ధర చెప్ప. నువ్వు పట్టుకోండి 42,000 అటు చెప్పేసి ఎట్లా నువ్వు 31 అంటే ఇప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళు వచ్చే డబ్బులు ఇచ్చినారనుకో అట్లా కాదు. నువ్వు ఒక అంచనా చెప్తాడు. నీ అంచనాకి 41 చెప్తారు. 42 అంటే ఒక్కోటి 21,000 చెప్తున్నావు. 21,000 అయితే చెప్తానండి దీంట్లో. ఒక్కొక్క దాన్ని చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 21,000 21,000 అయితే చెప్తున్నాడు. చూడొచ్చు 21,000 చెప్తాను. ఒక్కొక్కటి బాగానే ఉంది. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాడు? ఒకటి 25 వస్తాయా? 25 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి చెప్పడం. 21,000 అయితే చెప్తున్నాడు ఒకటి.
చెప్పింది ఏం ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి వ్యాపారం తగ్గే అవకాశం అయితే ఉన్నాయి. 20 లోపలే రావచ్చు అనమాట. సో 22, 23 ఆ విధంగా మీట్ అయితే చెప్తున్నాడు చెప్పడం. నా ఏ నా జత అనా 32,000 రెండు కలిపి అప్పుడు 16,000 రూపాయలు చెప్తాను ఒకటి. 16,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాను అనమాట. 16,000 రూపాయలు చెప్తున్నాడు ఒకటి. 16,000 చెప్పినా ఓకే బాగానే ఉంది. ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఒకటి నీ అంచనాకి? 20 వస్తుంది ఫ్రెండ్స్. చూస్తే 20 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు. 16,000 అయితే ప్రైస్ అయితే చెప్తున్నాను అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాను అనమాట. మొత్తం కూడా ఈ వారంలో పెద్ద పొట్టేళ్ళు చాలా వరకు వచ్చినాయి. సో దాంట్లో ఇదైతే ఈ రెండు కూడా సో ఇక్కడైతే పెద్ద సైజు పొట్టేలు ఒకటి అయితే ఉంది. అన్న కొనుక్కున్నారా అమ్ముతా ఉండదు అన్నా? మీరు కొనుక్కున్నారా అమ్ముతా ఉండరా? కొనుక్కున్నారా అమ్ముతా ఉండరా? కొనుక్కొని అమ్ముతావు ఓకే బాగానే ఉంది. ఎంత కొన్నావన్నా? 20,000 కొన్నారు ఫ్రెండ్స్. చూస్తే 20,000కి అయితే అన్న కొన్నా అంట. తర్వాత కూడా అమ్ముతారనమాట. 500 రూపీస్ వాళ్ళకి కొంచెం ఏదైనా వస్తే అమ్మేస్తారనమాట. 20,000 రూపాయలకి అయితే కొన్నా అంట. సో ఇదైతే అన్న 20,000 కొన్నావు. ఎన్ని కిలోలు పడచ్చు అన్న? యావరేజ్ 30 కిలోలు వస్తుందా? 30 కిలో మీట్ పర్పస్ చెప్తానండి చెప్పడం. 30 కిలోలు అయితే మీట్ అయితే చెప్తున్నాడు. 20,000కి అయితే కొన్నా అంటున్నాడు. సో కాస్త ఇటు అటే అయితే మీట్ అయితే రావచ్చు అనమాట. రేటు కూడా ఆ విధంగానే కొంచెం ఇటు అటు ఉంటుంది. సో ఎర్ర పొట్టేలు అయితే వ్యాపారం అయితే అయిపోయినట్టు ఉన్నది. సో ఇది ఏం రేటు పడింది? కొనుక్కున్నారా అమ్ముతా ఉన్నారా? అమ్ముతా ఉన్నారు. ఏం చెప్పావు ధర? 25,000 చెప్పావు. 25,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం. వ్యాపారం అయితే ఉంటారు అనమాట. దీనికి కొమ్ములు లేవు. మన ఏ ఊరు బ్రో? మారల్లా. ఏం రేటుకి తీస్తావు ఫైనల్ గా? 23కి ఇచ్చేస్తావు. 23 ఓకే బాగానే ఉంది. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటున్నా అంచనాకి? 30 కిలోలు పడుతుందా ఫ్రెండ్స్? చూసే 30 కిలో మీట్ పర్పస్ చెప్తానండి చెప్పడం. అయితే కొంచెం 1 కిలో ఇటు అటు రావచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఏమన్నా పెద్ద సైజు బ్యాచ్లు ఉన్నాయి ఇంకా కూడా. ఇవి కూడా కవర్ చేద్దాం. అడిగడికి ఒక కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం. ఇక్కడైతే 4, 3, 7 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. నేను కూడా పెద్ద సైజు పొట్టేళ్ళే. అలా ఏం చెప్తాను తలా ఒక్కోటి ఏం చెప్తున్నావు? 16,500 చెప్తాను చెప్పడం. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో 16,500 చెప్తానండి చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 16,500 చెప్తాను. ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి నీ అంచనాకి? 19 కిలోలు రావచ్చు ఫ్రెండ్స్. చూస్తే 19 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అనేది ఉంటుంది. 19 కిలోలు అంటే 1 కిలో ఇటు అటు రావచ్చు అనమాట. సో 16,500 అయితే చెప్తాను. 16,500 అయితే చెప్తాను అనమాట చెప్పడం. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అదే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే మనం పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే చాలా వరకు వచ్చినాయి అన్నీ. ఈరోజు ఇంకా తెలిసిందే మీకు రంజాన్ సీజన్ కావడంతో అన్ని పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే చాలా వరకు అయితే కవర్ చేసాం. నీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వ్యాపారాలు అయితే హోరాహోరీకి జరుగుతున్నాయి. దీని తర్వాత చిన్నపిల్లలు మేకలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. ఇంతవరకు వీడియో చూసారంటే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారని అర్థమైంది. సో మీకోసం ఖచ్చితంగా ప్రతిరోజు 1, 2 కాదు చాలా వీడియోలు అయితే 10 సంఖ్యలో వీడియోలు వస్తాను అంటే చూస్తూనే ఉన్నాడు. ఓకే థ్యాంక్ యూ.